ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని 25వ శ్లోకంలోని 228 నుంచి 235 నామాల వరకు ఉండే వాటి అర్థాల గురించి తెలుసుకుందాం. ఆ శ్లోకం ఏంటంటే, ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రమర్తన ఆ సమర్థకో వహిని రలిలో ధరణీధర ధరణీధర్మ అని శ్లోకం అన్నమాట. ఈ 25వ శ్లోకం ఇది. నామాల్లోని ఈ శ్లోకంలో మొత్తం 8 నామాలు ఉంటాయి. వీటిని పరమార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవర్తన 228వ నామము. ఈ సంసారాన్ని లేక జగత్తును నడిపించేవాడు అని ఈ పదానికి అర్థం వస్తుంది. లోకంలో తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి గ్రహాలు, గోళాలు. ఇతరుల చుట్టూ తిరిగేవి జీవుల్లోనూ గ్రహాల్లోనూ ఉంటాయి. ఇవి ఇలా తిరగడానికి మూలకారకుడు పరమాత్మ. ఇవి తమ చుట్టూ తాము తిరుగుతున్నా లేక అన్య విషయకంగా ప్రకటిస్తున్నా వీటిని కదిలించే శక్తి ఒకటి ఉంటుంది. అదే ఆవర్తన అని పిలువబడ్డది. దీనికి సుడిగుండం అనే లోక వ్యవహారం కూడా ఉంది. సుడిగుండాలు తాము తిరుగుతూ తమ చుట్టూ తిరిగే వారిని తమలో కలుపుకి తీసుకుంటాయి. పరమాత్మ కూడా అంతే. ఇందుకు భగవద్గీత 18వ అధ్యాయంలోని ఈ శ్లోకం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈశ్వరస్వరో భూతానాం హృద్దేశ్చే జుర్జన తిష్టతి భ్రామయ సర్వభూతాని యంత్రరూఢా నిమాయ అని. విశ్వంలోని ఈ సమస్త ప్రాణులు ఒక యంత్రాన్ని అధిరోహించి ఉంటాయి. ఈశ్వరుడు తన మాయ చేత ఈ యంత్రాన్ని తన తిప్పుతూ సమస్త జీవుల హృదయాల్లోనూ వెలిగిపోతూ ఉంటాడు. బండి చక్రం తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, ఇతరుల కొరకు తిరుగుతుంది. ఈ నిరంతర పరిభ్రమణమే చైతన్యం. ఆ చైతన్యమే మనం పరమాత్మగా పిలుచుకుంటాం. అయితే ఈ ధర్మచక్ర ప్రవర్తనలో ఫలితం వారి వారి కర్మలను బట్టి ఉంటుంది. ఒక త్యాగి నీటిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు అతనికి చేపల గుంపు అతని బహుకుటుంబంగా కనిపిస్తుంది. తాను వెంటనే ప్రకృతికి వశుడైపోతాడు. షట్చక్రవర్తుల్లో ఒకరైన మాందాత పుత్రికల్ని 50 మందిని పెళ్లి చేసుకున్నాడు. 1000 సంతానం కూడా కన్నాడు. త్యాగి భోగిగా మారిన విషయం ఇది. ఇదంతా అతని కర్మ తీరుగా జరుగుతుంది. ఈ కర్మల్లో పరిభ్రమించేట్టు చేసిన వాడే పరమాత్మ. అయితే బుద్ధి కర్మానుసారుని అన్నట్లు ఆగామి సంచిత ప్రారంభ కర్మలు అనుభవించాల్సిందే. ఇది తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. నడిచేవాడు నడిపించేవాడు అంతా పరమాత్మే అయినా కూడా మనిషి ప్రకృతికి వశం కాక తప్పదు. అట్లా వశమయ్యేటట్టు భగవద్గీతలో చెప్పబడింది. దాన్ని తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలలో సాఫల్యం సాధించడానికి మళ్ళీ భగవంతుని శరణాగతి కోరక తప్పదు. ఇక 229 నివృత్తాత్మ. ఆత్మ శబ్దమే స్వస్వరూపార్థాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో దేనితో సంబంధం లేనివాడని ఈ నివృత్తాత్మ అనే పదానికి అర్థం వస్తుంది. అంటే సంసార బంధాల నుండి విముక్తుడై అన్నమాట. ఆత్మస్వరూపంతో వెలిగే వాడైన కారణంగా పరమాత్ముడు నివృత్తాత్ముడు అని పిలువబడుతున్నాడు. నిజానికి సృష్టిలో దేనికి అంటకుండా ఉన్నవాడే నివృత్తాత్ముడు. తృణాతీతకునిగా అంటూ వారి వారి కర్మానుసారం ప్రకృతిలో పరిభ్రమింపచేస్తూ పరమాత్మ వ్యవహరిస్తుంటాడు. ఈ చరాచర ప్రకృతి ఆయన అధ్యక్షతలోనే ప్రభుత్వంలో చరిస్తుంది. ఈ కర్మానుసారం ప్రకృతిలో పరిభ్రమింపచేస్తూ పరమాత్మ వ్యవహరిస్తుంటాడు. ఈ చరాచర ప్రకృతి ఆయన అధీనంలోనే చరిస్తుంది. కానీ సృష్టిలో దేనికి చెందకుండా సృష్టికి అతీతుడిగా పరమాత్మ ఉంటాడు. ప్రహ్లాదునికి రచకునిగా, హిరణ్యకశిపునికి భంజకునిగా ఆయన వ్యవహరించిన దేనికి కట్టుబడి లేదని మనం గ్రహించాలి. సృష్టి ధర్మానుగుణంగా నడవడానికి పరమాత్మ దోహదం చేస్తాడు. రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. 230వ నామం సంవృత. పరమాత్మను ఆవరించి ఏదో ఒకటి ఉందని భ్రమించేవారు ఉన్నారు. ఈ నామం స్తోత్రం చేస్తారు. ఈ శ్రీ మహావిష్ణువును జీవరూపంతో దర్శనం చేసేవారు సంవృతుడిగా భావిస్తారు. వెలుపల నిఖిల లోకాల
లోతైన ఉన్న పరమాత్మ చుట్టూరా సృష్టి ఒకటి అల్లబడి ఉందని ఉంటుంది. పరంజ్యోతి చుట్టూ ఉన్న ఆచ్ఛాదన ఆ విద్య తప్ప మరికేమీ కాదు. ఆ విద్య ఈ అజ్ఞానం కారణంగా పరమాత్మని స్వస్వరూపం జీవాత్మకు తెలియదు. ఒక్కొక్క పొరవిచ్చుగా విప్పుతున్న కొలది పరమాత్మకు జీవాత్మకు సన్నిహితుడవుతూ ఉంటాడు. పరమాత్మ కరుణా కటాక్షాలతో పూర్వ జన్మలో చేసిన దుష్కృత్యాలు దహిస్తాయి. ఆత్మావలోకనం కలుగుతుంది. పరమాత్మ ఆనంద స్వరూప దర్శనానికి ఆవరించి ఉన్న ఆ విద్య తొలగుతుంది. ఆ అవిద్య తొలగించుకోవలసినదని ఈ సంవృత పదం మనకు తెలుపుతుంది. ఇక 231 రామో మర్దనం అనగా అణిచివేయడం, పీడించడం అనే అర్థం వస్తుంది. శిక్షించడం, శిక్షణ ఇవ్వడం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అనే పదం సంయమనంతో, సమ్యక్ దృష్టితో అనే అర్థాన్ని ఇస్తుంది. అనే పదం సంయమంతో, సమ్యక్ దృష్టితో అనే అర్థాన్ని ఇస్తుంది. మర్దనం చేయడం కూడా సమ్యక్ భావంతో అనే అర్థం చెప్పుకోవాలి. అయితే సంప్రమర్దనానికి వినాశనం అనే అర్థమే పండితులు చెప్తుంటారు. అందుకే తమోగుణ ప్రధానమైన అజ్ఞానాన్ని రుద్రుడు, కాలుడు మొదలైన అంశాలతో నాశనం చేసేవాడని అర్థం చెప్పుకోవాలి. అవిద్యను అంతం చేసి అమృతత్వాన్ని అందించేవాడే సంప్రమర్తనుడు. అనగా అవిద్యను అంతం చేసి అమృతత్వాన్ని అందించేవాడే సంప్రమర్థనుడు. గీత ఇందుకు ప్రమాణం. మనకు గీతలోని ఈ శ్లోకం ఇందుకు ప్రమాణం. తేషామే వానుకం పార్థం అహమజ్ఞాన జంతమః నాశయామ్యాత్మ భావస్థ జ్ఞానదీపేన భాస్వత. దీని అర్థం ఏంటంటే, నేను వారిని ఉద్ధరించడానికై వారి ఆత్మల్లోనే ఉన్నాను. స్వప్రకాశ జ్ఞాన దీపంతో వారి అజ్ఞానాంధకారాన్ని దూరం చేస్తున్నాను. ఈ విషయంలో భక్తుడైన అంబరీషుణ్ణి పరమాత్ముడు ఆదుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. మనం ఇక్కడ అకారణంగా దుర్వాసుడు అంబరీషునిపై తమ శక్తిని ప్రయోగిస్తాడు. అంబరీషుని రక్షించే విష్ణుచక్రం దుర్వాసుని వెంటబడి తరిమి కొట్టి అతనికి బుద్ధి చెప్తుంది. తమస్సును సంప్రమర్దించడం ఈ పద్ధతిలోనే జరుగుతుంది. కంసుడు, నరకుడు, జరాసంధుడు, హిరణ్య కశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంత భక్తులు ఈ విధంగా సంప్రమర్దించబడిన వారే. అందుకే పరమాత్ముని ఈ నామంతో సార్థకమైంది. 232 రాము అహ సంవర్తక. అహ అంటే దినమని అర్థం. సంవర్తకుడు అంటే చక్కగా వర్తించువాడు, చక్కగా నడవడిక గలవాడని చెప్పుకోవాలి. నడవడిక గలవాడని అర్థం వస్తుంది. దినంలో చక్కగా వర్తించేవాడు సూర్యుడే. అది పరమాత్మని అంశే. దిన ప్రారంభంలో సూర్యోదయం జరిగినట్లే వ్యక్తిలో కూడా సూర్యోదయం జరగాలి. సూర్యుడు ఎలాగైతే క్రమశిక్షణతో సరైన టైంలో ఉదయించి సరైన టైంలో అస్తమిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో విశ్రాంతి లేకుండా, అలాగా వ్యక్తికి జీవనం కూడా ఉండాలి. ఉంటే అతని జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. రాత్రి బవళ్ళను ప్రపంచంలో సూర్యరూపుడై సరిగా నడుపుతున్న కారణంగా అహసంవర్తక అనే పరమాత్ముని నామంతో పిలువబడుతున్నాడు. దీనికి ప్రమాణంగా మనం భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని గ్రహించాలి. యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమస్యాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అనేది గీతలోని ఈ శ్లోకం. దీని అర్థం ఏంటంటే, ఈ సర్వ ప్రపంచాన్ని ప్రకాశితం చేస్తున్న సూర్యుడిలోని తేజస్సును నేనే, అదేవిధంగా చంద్రాగ్నుల్లోని తేజస్సును నేనే అని వివరిస్తున్నాడు. ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో గీతాచార్యులు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట. మన కళ్ళకు బహిరంగంగా కనిపించే తేజస్సు పరమాత్ముడే అని భావించాలన్నమాట. అయితే ప్రత్యక్ష దేవం సూర్యనారాయణుడే కదా. అంతర్గతంగా ఆత్మజ్ఞానం లేదా ఆత్మ తేజస్సు అనేది ఒకటి ఉంటుంది. ఈ తేజస్సు కూడా భగవంతుడే. సిద్ధి పొందిన మహాత్ములు ఆ పరమాత్మ దర్శనం వల్లనే, అనుగ్రహం వల్లనే ఆ సంగతి మరువరాదు. అయితే ఆ తేజస్ సందర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఎంతసేపు భావన నిలుస్తుంది అన్నదే పరిశీలించుకోవాల్సిన అవసరం. ఆత్మపరిశీలన చాలా ముఖ్యం.
బూతిలో ఉండి ఆదిశంకర్ల వారు విషయాన్ని గూర్చి ఇలా వివరించారు. నిమిషార్థం అతిష్టంతి వృత్తిం బ్రహ్మమయం వినా యదా తిష్టంతి బ్రహ్మధ్య సనకాద్య శుకాదయ. సనకాదులు శుక యోగేంద్రులు పరమాత్మ భావన నుండి తొలగకుండా ఉండడానికి అరనిమిషమైన బ్రహ్మ భావనకు దూరంగా ఉండరు. అంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉండరన్నమాట. అటువంటి మహాత్ములే భగవంతుని విషయంలో అంత జాగ్రత్తగా మెలిగినప్పుడు సామాన్యులు సాధనా పథంలో పయనించేవారు అనుక్షణం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక చెప్పవలసిన అవసరం లేదు కదా. అది శంకర్ల వారి యొక్క ఉవాచ. కర్మసాక్షి రూపంలో అహస్సంవర్తక అనే నామంతో ఏ క్షణము ఏ పొరపాటు లేకుండా వ్యవహరించే సూర్యనారాయణ ప్రతి జీవి ప్రమాణంగా స్వీకరించినవాడు. ఈ స్తోత్రంలోని ఈ నామాన్ని అనుసరించిన మహాత్ములుగా వారిని భావిస్తాం. సామాన్యులం అటువంటి వారిని అనుసరిస్తాం. ఇక 233వ నామం వహిని. వహించేది వహిని అని అర్థం వస్తుంది. వహించడం అనగా మోయడం. యజ్ఞాలలోనూ హోమగుండాల్లోనూ హోమద్రవ్యమైన హవిస్సును మోసేది పరమాత్ముడే. అలా హోమద్రవ్యాన్ని దేవతల కొరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అగ్ని రూపంలో అందించేది కూడా అగ్ని పరమాత్ముడే. అంటే జీవులు అర్పించే హవస్సును యజ్ఞఫలంగా అందించడానికి అగ్ని రూపంలో పరమాత్ముడే కారణభూతులవుతున్న కారణంగా వహిని అనే నామంతో పరమాత్ముడు పిలువబడుతున్నాడు. శాస్త్ర దృష్టితో ఆలోచించినప్పుడు హోమాగ్నికి సమర్పించిన ద్రవ్యం సృష్టిలోని అంతరాంతరాల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఆధునిక కాలంలోని సైన్స్ కూడా అంగీకరించే సత్యం. అందుకే వహిని అనే ఈ పవిత్ర నామం పరమాత్మునికి చెందినది, సార్థక నామధేయమైనది. ఇక 234వది అనిల. అనిల అనే శబ్దానికి అనేక రకమైన అర్థాలు వస్తాయి. భగవంతుడు అనిలుడు. ప్రాణుల్లో ప్రాణరూపంలో అతనుంటాడు. ప్రతి ప్రాణిలోనూ ప్రాణరూపంలోనే ఉంటాడు. ప్రతి ప్రాణిలోనూ ఉండే ప్రాణం ఆ పరమాత్ముడే. అందువల్ల ప్రాణవాయు అని పిలుస్తారు అతన్ని. అంతేకాక ప్రకృతిలోనూ వాయు రూపంలో ఉన్నది ఆ భగవంతుడే. అనిలయుడు. అనిలుడు అనే ఉత్పత్తి అర్థం ఉన్నది. అనాది తాత్ అనిలహ అంటే అనాది నుండి ఉన్నవాడు అన్నమాట. గాలి సర్వత్రా ఉన్నది కదా, అది మనందరికీ తెలిసిన విషయమే. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. వాయు రూపంలో భగవంతుడిని మనం దర్శిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అంతటా ఉన్న ఆ పరమాత్ముని తత్వాన్ని విశదీకరిస్తున్న ఈ క్రింది భాగవత పద్యం గురించి కొంత వివరణ తెలుసుకుందాం. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకదు, నొక చోట కనిండి విండ నేర్తు, దెవ్వని వాడనం చేమని పలుకుదు, నాయంత వాడనై నడవ నేర్తు, నీ నడవడి అని ఎట్లు ఒక్కాడింతు పూని, ముప్పోకల బోవ నేర్తు, నది నేర్తు నిధి నేర్తు నని ఏల చెప్పంగా, నెరుపుల నీయు నేర్తు నొరుల గారు, నాకు నొరులకు నేనవుదు, నొంటివాడ జుట్ట మొకడు లేడు, సిరియు దొల్లి కలదు చెప్పెద నాటెంకి, సుజనులందు దరచు జొచ్చు ఇందు అనేది ఈ శ్లోకం. బలిచక్రవర్తి వామనుణ్ణి నీవెవరివి వాడవు, ఎక్కడ ఉండేది, నడవడి ఏమిటి చెప్పవలసిందని కోరినప్పుడు వామనుడు ఈ విధంగా అన్నాడన్నమాట. అంతటా తానే అని చెప్పి చివరికి సజ్జనుల్లోని నా నివాసం అని అన్నాడు పరమాత్మ. ఆ నీలుడన్న ప్రతి చోట ప్రాణి ఉంటుంది. ప్రాణి ఉన్నదంటే ప్రాణం ఉన్నట్లే కదా. ప్రాణమంటే వాయువు, పరమాత్ముడు. అందువల్ల సజ్జనుడు కూడా పరమాత్మను అనుసరించే ఉంటాడని చెప్పుకోవాలి. ఈ విధంగా అనిల శబ్దం పరమాత్మ నామమై సార్థకాన్ని ఇస్తుంది. ఇక 235 నామము ధరణీధరః. ధరణి ధరించువాడు అంటే భూమిని మోయేవాడు అని అర్థం. అనంతుని రూపంలో పరమాత్ముడు తన పడగలపై ఈ భూమిని మోస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. శేష శబ్దానికి చివరకు మిగిలింది అని అర్థం తీసుకొని దానికి గాలి అని వివరణ ఇచ్చి గాలి మీదనే ఈ భూమి నిల్చున్నదని కొందరు వేదాంత దార్శనికులు అంటున్నారు.
అలా చూచి నాపై చెప్పుకున్న అనిల శబ్దంతో ఇది సమానమైందని అనిపిస్తుంది. కానీ లౌకిక వ్యవహారాల్లో ఈ నామానికి పర్వతం అనే అర్థం కూడా ఉంది. పర్వతాలు ధరణిని ధరించి ఉన్నాయని అర్థం. అప్పుడు పర్వతాంశలో పరమాత్ముడు ఉన్నాడని సమన్వయించుకోవాల్సి ఉంటుంది మనం, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం. కేవలం మట్టి నిలవదని, చెక్కు చెదరదని, రాళ్ళు ఉన్న కారణంగా ఈ భూమి నిలిచి ఉన్నదని, ఈ రాళ్ళు ఆధునిక భవనాలలో కనిపించని పిల్లర్స్ వంటివని కొందరు పడతారు. భూమిలోని భూత జలాన్ని నేను ధరించి ఉన్నాను అని భగవానుడే భగవద్గీతలో వివరించాడు. భూతధారుడు ఆయనే, భూధరుడు ఆయనే. భూ అనగా భూదేవి అని అర్థం చెప్పుకున్నప్పుడు ఆ దేవిని భరించే విష్ణుమూర్తి ఈయనే. అందువల్లే ఈ ధరణిధరః నామ పరమాత్మ పరమార్థ ప్రాశస్త్యాన్ని వివరించింది. శుభమస్తు.